ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవటానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను చూపించట్లేదు. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇదొక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది మినిమమ్ 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? కాల్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండుంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా గూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ప్రతిరోజు ఏం మాట్లాడుకుంటున్నాం? ప్రతిరోజు ఒకటే టైప్ ఆఫ్ అనాలిసిస్. ఒకరోజు ఇంకోలా, ఇంకోలా కొత్తగా ఏముండదు. ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ అనాలిసిస్. ఏంది అనాలిసిస్? టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా ఒక లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేస్తాం. ఆ లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేసినాక మనం ఏం చేస్తాం? మన జోన్స్ కాడ నుంచి ఎంట్రీ తీసుకోవాలని మనం అనుకుంటాం. ఓకే. అలాగే ఈరోజు నిఫ్టీలోకెళ్తే సేమ్ థియరీ. ఏంది? ఓపెన్ అవ్వడం ఏడ ఓపెన్ అయింది? సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. ఆల్రెడీ నిన్న హై వోల్టైల్ ఏసింది. హై వోల్టైల్ ఏసిందంటే ఏంది? ఆల్రెడీ ట్రెండ్ అయితే హైని బ్రేక్ చేసింది, లోని బ్రేక్ చేసింది. హై వోల్టైల్ ఏసింది. అంటే హై వోల్టైల్ ఏసినప్పుడు అది పైకి పోద్దా, కిందకి పోద్దా పక్కన పెడితే అసలు ఫస్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఎక్కడ ఓపెన్ అయింది? సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది కదా! సపోర్ట్ దగ్గర ఓపెన్ అవ్వగానే చూడండి ఈ సపోర్ట్ మొత్తం ఫిల్ చేసుకుంది. ఇదొక సపోర్ట్. ఇంకో జోన్ పెడతాను. ఇదొక సపోర్ట్. ఏంది? ఇదొక సపోర్ట్. ఈ సపోర్ట్ ఏం చేసిందా? ఎంటైర్ ఈ సపోర్ట్‌ని ఫిల్ చేసుకుంది. ఫిల్ చేసుకున్నాక ఇది ఎక్కడికొస్తే చేయాలి నువ్వు? కుదిరితే ఫ్రీ స్పేస్ దగ్గర నుంచి గాని, మళ్ళీ ఇక్కడ దీని లో లెవెల్ దగ్గరికొస్తే గాని చేయాలి బయింగ్. లేదా నువ్వు ఫస్ట్ క్యాండిల్‌లోనే బై చేసుండాలి. ఓకే. ఫస్ట్ క్యాండిల్‌లోనే ఈ క్యాండిల్ ఈడకొచ్చినప్పుడే నువ్వు బై చేసుండాలి. లేదా ఇప్పుడేం చేయాలా? మళ్ళీ రీటెస్ట్‌కొస్తే నువ్వు బై చేయాలి. ఎక్కడ దాకా? నీది నువ్వు ఇక్కడికెళ్ళేదాకా. నువ్వు బై చేస్తే. నీ టార్గెట్. టార్గెట్ పక్కన పెడితే అసలు ముందు ఎంట్రీ అనేది ఫస్ట్ క్యాండిల్‌లోనే ఉండాలి. నువ్వు బై చేసుంటే. ఎందుకంటే నీది లోలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇచ్చినా కూడా మళ్ళీ ఏం చేస్తది తెలుసా? దీని హై అనేది రెసిస్టెన్స్‌గా పనిచేసిందనుకో. ఇదేం చేస్తది? మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి వస్తది. ఈ సపోర్ట్ తీసుకొచ్చే యత్నంలో నీ 50 పాయింట్లు ఎస్ఎల్ పెట్టావనుకో. ఒక 50 పాయింట్లు ఎస్ఎల్ అనుకో నువ్వు పెట్టేది. ఆ 50 పాయింట్లు ఎస్ఎల్ పోద్ది. 30 పాయింట్లు ఎస్ఎల్ అనుకో. 30 పాయింట్లు పోద్ది. 20 పాయింట్లు ఎస్ఎల్ అనుకో. 20 పాయింట్లు పోద్ది. లేదా ఇలాగే పైకి పోని. పైకి పోయినాక మళ్ళీ కన్ఫర్మ్ చేస్తే రీటెస్ట్‌కి వస్తే బై చేద్దాం. లేదా డైరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి పోతే సెల్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అదే కన్‌ఫ్యూజన్‌లో ఉంది. మార్కెట్ కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఎందుకు? నిన్న హై వోల్టైల్ ఏసింది. ట్రెండ్ అయితే బయింగ్. బయింగ్ అన్నప్పుడు కనీసం నిన్న లోన్ అన్నా ప్రొటెక్ట్ చేసుకోవాలా? సరే లోన్ ప్రొటెక్ట్ చేసుకోవాలా? పైన ఓపెన్ అయింది. కిందకొచ్చి కిందకి బ్రేక్ చేయడానికి ట్రై చేసి లోపలే క్లోజింగ్ ఇచ్చింది. ఈరోజు లోపలే ఓపెన్ ఇచ్చింది. లోపల ఓపెన్ ఇచ్చినప్పటికీ ఏం చేసింది ఫస్ట్? లోన్ బ్రేక్ చేసింది. లోవర్‌లోకి మారిపోయిందా? లోవర్‌లోకి మారిపోతే ఏం చేయాలా? మనం సెల్ చేయాలి. సెల్ చేయాలి ఓకే. సెల్ ఎప్పుడు చేయాలి? రెసిస్టెన్స్ దగ్గరికి పోతే సెల్ చేయాలి. అదే ఓపెన్ అవ్వంగానే డైరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి పోయుంటే లోన్ బ్రేక్ చేసి రెసిస్టెన్స్ దగ్గరికి పోయింటే సెల్ చేసేవాళ్ళం. ఇప్పుడేంది ఇది సపోర్ట్ దగ్గర ఉంది. ఈ ఎంటే జోన్ సపోర్ట్. ఇదే సపోర్ట్, ఇదే రెసిస్టెన్స్.
ఇది ఎటు బ్రేక్ చేసేదాకా నీకైతే కన్ఫ్యూజనే క్రియేట్ చేస్తుంటది. ఈ ఫస్ట్ క్యాండిల్ ని రెసిస్టెన్స్ గా ప్రూవ్ చేస్తుంటది. అదే ఇప్పుడు నీట్గా ఇక్కడి నుంచి వచ్చి రీటెస్ట్ గా చేసుకుంది అనుకో, మనం అప్పుడు ఎంట్రీ చేద్దాం. అప్పుడు దాకా మనం దీంట్లో ఎంట్రీ లేదు నిఫ్టీలో. నువ్వు చూస్తా ఉండు. నీకు ఈ రోజు 100 పాయింట్లు ఇచ్చినా సరే, ఏ నుంచి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళినా సరే, అది ప్రతిరోజు చూపియదు. నీకు 10లో 7 సార్లు సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ క్యాండిల్లో ఉంటే ఓకే. ఫస్ట్ క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది. ఈ క్యాండిల్లో మనం ఉండలేము, ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది కన్ఫర్మ్ చేసినాక రీటెస్ట్కి వచ్చింది అనుకో, అప్పుడు బై చేస్తాం. అది వస్తుందా రాదా చూద్దాము. వస్తే బై చేద్దాం, లేదా అలాగే పోనీ పైకి. ఏం చేస్తున్నా ఎంటైర్ ఈ గ్రీన్ జోన్స్, ఈ జోన్ మొత్తం ఏడా ఉన్నాయి. ఈ మొత్తానికి ఒకటే క్యాంగిల్తో మొత్తం తినేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అని ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ హై కూడా రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. హై రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది అనుకో, రీటెస్ట్ వస్తుంది. రీటెస్ట్ వచ్చింది అనుకో, ఆ యత్నంలో ఎస్ఎల్ పోద్ది. అది నీట్గా రీటెస్ట్కి వచ్చినా తీసుకున్నాం. ఎంట్రీ దొరకపోయినా సరే రీటెస్ట్కి వచ్చినాకే తీసుకున్నాం. అప్పుడే నువ్వు 100 పాయింట్లు, 60 పాయింట్లు, 150 పాయింట్లు, 200 పాయింట్లు తీసుకోగలవు. ఈ ఫ్లోలో నువ్వు గాలిలో చేసావు అనుకో, యాడ ఎంత ఎస్ఎల్ పెడతావు? 50 పాయింట్లు ఎస్ఎల్ పెట్టినా పోద్ది, 100 పాయింట్లు పెట్టినా పోద్ది. ఇదే ఫ్లో నీ జోన్ చేరదాకా వచ్చింది అనుకో, ఇంకేమైందా? అయిపోయింది. అసలు పోద్ది. సైడ్ వేలో ఉంటుందేమో, ఎవరికి తెలుసా? తెలియదు కదా. అందుకని కన్ఫర్మ్ చేసింది, పైకి వెళ్తాను కన్ఫర్మ్ చేసింది. రీటెస్ట్కి రాని, లేదా గమ్ముగా సాగుండు. రీటెస్ట్కి రాకపోతే పోనీ 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 మళ్ళీ ఎక్కడైనా మన సెల్లింగ్ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనం సెల్ చేద్దాం. ఈ ఎంటర్ జోన్లో ఉన్నంత సేపు ఇది, ఈ జోన్లో ఉన్నంత సేపు ఇది ఇలాగే ఉంటుంది. పైకి అంటుంటుంది, కిందకి అంటుంటుంది. చూద్దాం ఏం చేస్తాయి. ఓకే, ఆ జోన్ నుంచి ముందు ఈ జోన్కి కన్ఫర్మ్ చేసింది. ఈ జోన్ టాప్కి పోవాలి. టాప్కి పోవాలంటే రీటెస్ట్ చేసుకుంటే టాప్కి పోద్ది. ఇంకెలాగే పోద్ది అంటే పోనీ, ఇలాగే పోద్ది అంటే నేను చెప్పాక ఫస్ట్ క్యాండిల్లో నీ ఎంట్రీ ఉండాలి. ఏడు నుంచి తీసుకోవద్దు, ఎందుకంటే ఏడు నుంచి తీసుకోవాలంటే రీటెస్ట్కి వచ్చింది అంటే నీ అసలు పోద్ది. ఓకే, చూద్దాం అది ఎంట్రీ ఇస్తుందా లేదా అని. ఓకే, ఇంకా దాని బాధ అవన్నీ అది చూపిస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. ఇప్పుడు మన మెయిన్ స్టాక్స్ ఉన్నాయిగా, ఈ స్టాక్స్ లో చూద్దాం. స్టాక్స్ లో ఏంది, రేంజ్ లో ఇచ్చింది అంటేనే బయింగ్ స్టాక్స్ బై జరుగుతాయి, సెల్లింగ్ స్టాక్స్ సెల్ జరుగుతాయి. అందులో ఇది హై స్ట్రక్చర్ క్రియేట్ చేసింది. రేంజ్ లో ఓపెన్ అయినప్పటికీ లోని బ్రేక్ చేసింది. అసలుగా స్టాక్స్ కూడా కన్ఫ్యూజనే, కాకపోతే నువ్వు బయింగ్ బై చేయాలి, సెల్లింగ్ సెల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏవి వచ్చినాయో చూద్దాం. టాటా స్టీల్ రీటెస్ట్కి పోతే సెల్ చేస్తాం. ఇది రీటెస్ట్కి పోతే సెల్ చేస్తాం, సెల్లే చేస్తాం. దీంట్లో ఎక్కడి నుంచి సెల్ చేస్తాం? ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్లోనే ఉంది కదా, మళ్ళీ దీన్ని సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇదిగో మళ్ళీ బ్లాక్ లైన్ కనిపిస్తుందా? ఈ బ్లాక్ లైన్ దగ్గరికి పోద్ది. ఈ బ్లాక్ లైన్ దగ్గరికి పోద్ది, లేదా ఇప్పుడు ఇక్కడ ఇది ఈ క్యాండిల్ దగ్గర నుంచి బ్రేక్ చేస్తుంటే చూస్తాం. లేదా మన టీం మాత్రం ఈ బ్లాక్ లెవెల్ దగ్గరికి పోయినాక మన ఎంట్రీ ఉంటుంది. 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకో, లేదా ఆడే ఎంట్రీ తీసుకో. 2 క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకుంటే సేఫ్. నువ్వు 10 సార్లు తీసుకుంటే 7 సార్లు సక్సెస్ అవుతావు. పోతా ఉంటే నీకేం తెలుసు, మళ్ళీ పైకి పోయి అసలు దీని లోపలికి వస్తే. అందుకని చెప్పి ఇలా పోయినాక 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం, సెల్లే చేస్తాం. ఓకే, ఎందుకంటే నిఫ్టీ నేను పైన ఏం లేదు. నిఫ్టీ ఆల్రెడీ హై వోల్టైల్ అంటే ఆల్రెడీ కన్ఫ్యూజన్. అయినా సరే ఓపెన్ ఇచ్చినప్పటికీ లోనే బ్రేక్ చేసింది. మళ్ళీ ఏం చేస్తుంది, రేంజ్ లో హై రైస్ స్ట్రక్చర్ వస్తుంది. అంటే బై జరుగుతాయి, సేల్ జరుగుతాయి. అంటే నిఫ్టీ ఏం చేస్తుంది, కొంచెం పైకి పోతుంటే కొంచెం కిందకు వస్తుంటది, కొంచెం పైకి పోతుంటే కొంచెం కిందకు వస్తుంటది. ఓకే, ఇప్పుడు ఏంది, ఇది సెల్ చేయాలి. ఆడికి పోతే రిలయన్స్ కూడా ఈ బ్లాక్ లెవెల్ దగ్గరికి పోతేనే మనం సెల్ చేయాలి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇది ఈ బ్లాక్ లెవెల్ దగ్గరికి పోతేనే మనం సెల్ చేయాలి. ఇక రెడీస్ ఏం చేస్తున్నా, బ్లాక్ లెవెల్ దగ్గర పోతున్నా, ఏడక పోయి మనకు కన్ఫర్మ్ చేసింది అనుకో, సెల్లే చేస్తాం మనం. బై చెయ్యం, సెల్లే చేస్తాం. ఓకే, ఎందుకంటే సెల్ స్టాక్ సెల్లే చేస్తాం. ఓకే, ఐసిఐసి బ్యాంక్ ఇది అసలు ఓపెన్ అయినప్పుడే పడిపోతుంది. టాటా మోటార్స్ ఇది మామూలుగా అయితే ఇది బయింగ్ స్టాక్. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఎడగానే వెళ్ళి సెల్ చేసేవాడిని. ఈ స్టాక్ ఇంకా మన లిస్ట్లో లేదు, ఆల్రెడీ అది ఇన్వాలిడ్ క్రియేట్ అయిపోయింది. ఇది మన లిస్ట్లో లేదు, దీన్ని మనం ఏం చేయం, జస్ట్ అబ్జర్వ్ చేస్తాం. ట్రెండ్ ఇదేంది సేమ్, దీన్ని బై చేయాలి. బై చేయాలి కదా, ఇది ఎక్కడ దొరికితే బై చేయాలి. ఇది డైరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గర పోయింటే చేసేవాడిని. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి పోతుంది. ఇగో ఇది ఫస్ట్ క్యాండిల్లో ఉంది కదా, ఇగో ఈ రెసిస్టెన్స్ దగ్గర పోయినా కన్ఫర్మ్ చేస్తే చేస్తాం. ఓకే, ఆ టైంలో సెక్టార్ని నిఫ్టీని కంపేర్ చేసి ఎస్బీఐ లైఫ్ ఇది ఈ 2 లెవెల్ నుంచి బై చేయాలా. ఇది అసలు కన్ఫ్యూజన్ తీసేయి. ఇది సన్ఫార్మా ఎక్కడికి వస్తే బై చేయాలి, ఇక్కడికి వస్తే బై చేయాలి, ఇక్కడ పోతే సేల్ చేయాలి, చూపిస్తేనే చేస్తాం. ఓకే, యాక్సిస్
యాక్సిస్ బ్యాంక్ ఏం తెలుసా, బై ఏ చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి బై చేస్తావా, పోయినాక బై చేస్తావు, నీ ఇష్టం ఎంత. బై ఏ చేయాలి దీంట్లో, ఎందుకంటే బయింగ్ స్టాక్ బై జరగద్ది, సెల్లింగ్ స్టాక్ సెల్ జరగద్ది. ఎందుకు, నిఫ్టీ రేంజ్లో ఉంది. ఓకే, నిన్న స్ట్రక్చర్ ఏంది, హై వాలటైల్ అంటే కన్ఫ్యూజన్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఏం చేసింది, కన్ఫర్మ్ చేసింది. రీటెస్ట్కి పోయినాక నువ్వు ఎంట్రీ తీసుకుంటావా. ఓకే, ఇగో ఈ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకుంటావా, మళ్ళీ పోయేదాకా వెయిట్ చేస్తావా, అది ఇంకా నువ్వు చూసుకో. నేనైతే ఎంట్రీ అయితే నుంచే ఇస్తా, దీనిపైన ఎస్ఎల్ పెడతా. నువ్వు ఇంకా వెయిట్ చేస్తాను, పోయేదాకా ఉంటాను అంటే మాత్రం నువ్వు ఉండు. కానీ ఇదిగో ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లోనే నా ఎంట్రీ, దీనిపైనే ఎస్ఎల్. ఓకే, 10లో ఇప్పుడు నిఫ్టీ కానీ బై జరుగుతా పోయింది అనుకో, ఇక్కడి నుంచే బై జరుగుతుంది. నిఫ్టీ కొంచెం సెల్ జరిగింది అనుకో, రీటెస్ట్కి వెళ్ళింది అనుకో, ఇది దాకా వస్తుంది. ఓకే, అదే కన్ఫర్మ్ చేసి చూపిస్తుంది. ఎలా కన్ఫర్మ్ చేసిద్ది, ఇక్కడ నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేసింది కదా, బ్రేక్ చేసినాక మళ్ళీ పోద్ది అక్కడికి, అప్పుడు చెయ్యి. ఇప్పుడు ఇది టచ్ అవుతానే ఉంది, ఏడాది బ్రేక్ చేసింది 2 క్యాండిల్ని, ఇది ఇంకో క్యాండిల్ వేసి దాన్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసినాక ఇట్టా రీటెస్ట్కి పోద్ది మళ్ళీ, అప్పుడు ఏడు నుంచి చెయ్యి, దీనిపైన అసలు పెట్టు. ఇప్పుడు నీ థీమ్ ఏంది, ఎడదాకా పోద్ది, ఎడదాకా పోయేదాకా వెయిట్ చేస్తావు. ఓకే, అది నెక్స్ట్ టాటా కన్జ్యూమర్, ఇది ఆల్రెడీ బై జరిగిపోయింది. రీటెస్ట్కి వెళ్ళద్దాం చూద్దాం. ఉంటే ఇదిగో ఫస్ట్ క్యాండిల్లోనే ఉండాలి, ఫస్ట్ క్యాండిల్ 2 బ్రేక్ చేస్తే అప్పుడు ఉండాలి, పైన అసలు ఉండాలి. ఓకే, ఇది సెక్టర్ ఏం చేస్తుంది, హైన్ బ్రేక్ చేసేసింది. ఇది అసాల్ట్గా ఫస్ట్ 2 క్యాండిల్లో నువ్వు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ రేంజ్లో ఉన్నప్పటికీ సెక్టర్ ఏం చేస్తుంది, హైన్ బ్రేక్ చేసేసింది. హైన్ బ్రేక్ చేసి ఫాలో వేసుకుంటా పోతుంది. ఇదేం చేస్తుంది, ఇంకా దానిలాగే ప్రవర్తిస్తుందిగా. హైన్ బ్రేక్ చేయాలి, ఇది కూడా అది హైన్ బ్రేక్ చేసిందా. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కన్ఫర్మ్ చేసింది టాటా కన్జ్యూమర్. ఇది రీటెస్ట్కి వెళ్తే బై చేయండి, ఎక్కడి నుంచి అయినా బై చేయండి దీన్ని. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్, దీన్ని బై చేయాలి. ఎక్కడ పోతే ఇక్కడ నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తే ఈ తాప ఎడకపోతే చేస్తావు, లేదా ఇలాగ ఇదే ఫ్లోలో ఎక్కడికి వెళ్తే ఏ నుంచి చేస్తావు. ఓకే, అది బై ఏ చేస్తావు, సెల్ చేయు. నెక్స్ట్ ట్రెండ్ ఎడకపోతే కన్ఫర్మ్ చేస్తే సెల్ చేస్తాం. 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంది, ఎక్కడ పోయినాక స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, అప్పుడు చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఐసిఐసి బ్యాంక్, ఇది ఆల్రెడీ పడిపోతుంది. డిఆర్ రెడీస్ రెసిస్టెన్స్ దగ్గర పోనీ చేద్దాం. జిఎస్డబ్ల్యూ స్టీల్ ఇంకా పోలా. రిలయన్స్ పోతుందా పైగా పోనీ. టాటా కన్జ్యూమర్ వస్తుందా రీటెస్ట్గా. నువ్వు ఎక్కడి నుంచి చేస్తావా చెప్పాక, స్ట్రక్చర్ అక్కడి నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేసి మరి ఇక్కడ దొరికితే చెయ్యి, లేదా ఇక్కడ పోయినాక చెయ్యి. ఇక్కడ పోయినా కన్ఫామ్గా సెల్లే చెయ్యి, బై చేయవాడు సెల్లే చెయ్యి. పోతే అసలు పోద్ది, ఎందుకంటే సెల్లింగ్ స్టాక్. ఓకే, టాటా స్టీల్ ఇది మనం సెల్లే చేయాలి, మన లెవెల్ దగ్గరికి పోతే ఇక్కడ పోతేనే. ఓకే, అది ఇంకేం చేస్తుందా అంటే తారీఖులు ఆడుతుంది. ఇంకేం చేస్తుందా ఎడకపోతే చూద్దాం, లేదా ఏ నుంచి నేనైతే బై చెయ్యను, రీటెస్ట్కి వస్తేనే బై చేస్తా. ఓకే, అది ఓకే. ఇదేం చేసింది, అసలు రీటెస్ట్కే రాకుండా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, రీటెస్ట్ అయితే జరగాల. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే బయ్యే జరగాలి మామూలుగా అయితే, కానీ ఇది రీటెస్ట్ చేయకుండా పోయింది కాబట్టి నేను ఇప్పుడు సెల్లింగ్ చెప్తున్నా. ఏది ఇది, ఎక్కడి నుంచి సేల్ చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలంటే ఇప్పుడు ఈ క్యాండిల్ కింద బ్రేక్ చేస్తుంది, దీన్ని ఈ క్యాండిల్ని కింద బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చినాక, కిందకి బ్రేక్ చేసి క్లోజింగ్ ఇస్తుంది కదా, ఈ తాప రీటెస్ట్ పోయినప్పుడు హైన్ బ్రేక్ చేయకూడదు. హైన్ బ్రేక్ చేయకుండా ఇక్కడి నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకుంటావు. కానీ ఇక్కడ హైన్ బ్రేక్ చేసింది అనుకో, వెయిట్ చేస్తావు. ఎంతసేపు వెయిట్ చేస్తావు తెలుసా, ఇంకొక 2 సార్లు 3 సార్లు వెయిట్ చేసి అప్పుడు ఎంట్రీ తీసుకుంటావు. ఇక్కడ నుంచి సెల్లే చేస్తావు. ఇక్కడ నీ ఉద్దేశం ఏంది, నిఫ్టీ రీటెస్ట్ చేయకుండా పోతుంది. రీటెస్ట్ చేయకుండా పోతుందంటే యాడ్ కూడా రీటెస్ట్కి రావాలా. ఆ లోపు నువ్వు ఎగ్జాక్ట్ ఎంట్రీ కానీ పాయింట్ అవుట్ చేస్తే 60 నుంచి 100 పాయింట్లు వస్తుంది. ఇక్కడ బయ్యే జరగాలి, ఎందుకంటే బయింగ్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి బయ్యే జరగాలి. ఎందుకంటే సెల్ ఎందుకు చేస్తున్నావు, ఇది రీటెస్ట్ చేయకుండా పోయింది. రీటెస్ట్ చేయకుండా పోయిందంటే రెసిస్టెన్స్ తగిలినప్పుడు రీటెస్ట్ చేయడానికి రావాలి. ఆ వచ్చే యత్నంలో ఎస్ఎల్ తినాలి. ఎవరైతే తినాలి, ఎక్కడ గాళ్ళు చేసి ఉంటారు చూసా, ఇక్కడి నుంచి బై చేసి 20 పాయింట్లు 30 పాయింట్లు పెట్టుంటారు చూసా, వాళ్ళందరూ తినడానికి రావాలి. లేదా అదే ఫ్లోలో పడిపోద్ది ఇప్పుడే. ఓకే, అప్పుడు ఎంట్రీ లేకపోతే మనం తీసుకోం. ఇందా నేను చెప్పా బై జరగాలి, ఎడదాకా జరగాలి. అదే నాకు ఇది కానీ రీటెస్ట్ కానీ చేసుంటే నేను బై చేసేవాడిని. లేదా నీ ఎంట్రీ ఉండుంటే ఫస్ట్ క్యాన్లో ఉండాలి. ఫస్ట్ క్యాన్లో నువ్వు అంత డేర్ చేయలేవు, ఎందుకంటే అది అసలు ఎటుపోద్ది ప్రైస్ అనేది తెలియదు కదా.
ఇది క్లోజింగ్ ఇచ్చినా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది రీటెస్ట్కి వచ్చింటే బై చేసేవాళ్ళం. ఇప్పుడు చెప్పాక సెంటము ఈ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చినాక ఈ తాపు రీటెస్ట్ పోయిన హైని బ్రేక్ చేయలేకపోతే ఎంట్రీ తీసుకుంటాం, లేదా ఇక్కడ 2-3 సార్లు ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం. నీకు 60 నుంచి 100 పాయింట్లు రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, లేదా ఇదే ఫ్లోలో పైకన్నా బాని ఇదే ఫ్లోలో కింద కన్నా రాని నేను ఎంట్రీ తీసుకోను. ఒక్కసారి ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందనుకో ఈ తాప రీటెస్ట్ మీదే చేస్తాను. ఓకే, నేను పట్టుకునేది 60, 100, 150, 200 పాయింట్లు ఇట్లా పట్టుకుంటున్నానంటే నేను ఎయిదర్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కానీ సపోర్ట్ దగ్గర నుంచి కానీ పట్టుకుంటా. ఈ మధ్యలో గాల్లో వేసి ఇలాంటి క్యాండిల్స్ అసలు పట్టుకోను. ఇక్కడ 100 పాయింట్లు రాని నాకు వద్దు. ఈ 100 పాయింట్లు నాకు ప్రాపర్గా 10 రోజుల్లో ఎంట్రీస్ చేసినా 10లో 5 రోజులు ఇచ్చినా కూడా సాలిడ్గా 100 పాయింట్లు వచ్చిందంటే 500 పాయింట్లు వస్తుంది. అది వదిలేసి ఈ గాల్లో పోయేటప్పుడు ఇది రీటెస్ట్ చేస్తుంది. అప్పుడే చేస్తాం. ఈ రోజు అంటే పోయింది, ఏ సెల్ చేయి రీటెస్ట్ కోసం నీ 50 పాయింట్లు పోయినాయి. ఓకే, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సపోర్ట్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ దగ్గర ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి మినిమం 100 పాయింట్లు 60 ఇలా వస్తాయి. 200 పాయింట్లు కూడా వస్తుంది కుదిరితే. ఓకే, అది ఇప్పుడు మన దగ్గర మెయిన్ స్టాక్స్ ఉన్నాయిగా, ఆ స్టాక్స్ చెప్పి ఆల్రెడీ ఎక్కడెక్కడి నుంచి ఏం చేయాలి అని ఆల్రెడీ చెప్పాను, చూపించాడు. అడిగి పోతేనే మనం చేస్తాం, లేకపోతే చెయ్యం. అడిగి పోతే ఇంక చెయ్యం, ఆడికి పోతే ఇంక చేస్తాం. ఓకే, ఇది కూడా మనం ఆడిపోయినా చేయాలి చెప్పి ఆల్రెడీ ఎడపోయినా చేయాలి. ఓకే, అదే చూపిస్తుంది. ఆల్రెడీ నీకు యాక్సిస్ బ్యాంక్ చెప్పా. ఏం చెప్పాను, నువ్వు కుదిరితే అన్ని తీసుకో. ఎప్పుడు చెప్పాను, ఎలా తీసుకోమని చెప్పాను, ఈ టచ్ అయినాక హయ్యర్ 2 క్యాండిల్ బ్రేక్ చేసిందా, మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళిపోయిందా, ఆ నుంచే పై జరిగిందిగా. అదే కానీ నేను చెప్పిందా ఆల్రెడీ. నేను దీనికి ముందు రికార్డ్ చేసినప్పుడు అదే చెప్పా, అదే జరిగింది. ఎంట్రీ అయితే అయిపోయింది. ఇది ఆల్రెడీ టచ్ అవ్వగానే వెళ్ళిపోయింది. ఎందుకంటే దీని సెక్టర్ ఆల్రెడీ నిన్న హై రైజ్ టచ్, ఈరోజు ఓపెన్ అవ్వగానే హైన్ బ్రేక్ చేసేసింది, ఫాలోఅప్ కూడా ఇచ్చింది. ఇంక ఈడేం చేయాలా, ఇంక అన్ని చూసుకుంటా చూస్తాడా. ఈడు ఎందుకు ఆప్షన్ ఎంటర్ అయిపోతాడు, పెట్టుబడి పెడతాడు, జిమ్మంటే తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి సెక్టార్ ఫేవర్ చేస్తుందిగా. నిఫ్టీ రేంజ్ లోనే ఉందా, నిన్న నిఫ్టీ హైని బ్రేక్ చేసింది, లోని బ్రేక్ చేసింది. అంటే సెలర్ కి సపోర్ట్ చేస్తే బైక్ కి సపోర్ట్ చేస్తుంది. బై జరగాల్సిన బై జరుగుతాయి, సేల్ జరగాల్సిన సేల్ జరుగుతాయి. ఇది కూడా మనం ఆడిపోతే చేయాలి. పని టాటా స్టీల్ ఏం చేయాలి, ఆడిపోతే చేయాలి. నిఫ్టీ ఏం చెప్పాడా, దీనికి క్లోజింగ్ ఇచ్చిందా, ఈ తాప ఏం చేయమని చెప్పాడు, ఇక్కడ పోయినాక హైని బ్రేక్ చేయకూడదు. హైని బ్రేక్ చేసింది అంటే నువ్వు వెయిట్ చేయి. 2-3 సార్లు టచ్ ఫెయిల్ అవ్వద్ది. 2-3 సార్లు టచ్ ఫెయిల్ అవ్వద్దు, అప్పుడే ఎంట్రీ తీసుకో. లేదా నువ్వు ఇదే ఫ్లోలో 100 పాయింట్లు పోయి నువ్వేం ఫీల్ అవ్వకు, దాంట్లో నీకు ఎంట్రీ లేదు. లేదు నాకు ధైర్యం ఉందంటావా, అది నిజంగా రెసిస్టెన్స్ అంటావా, నీకు ధైర్యం ఉంటే తీసుకో. నేనైతే తీసుకోను, రీటెస్ట్ పోతే తీసుకుంటాను. ఓకే, అది ఈ రోజుకి అనాలిసిస్. ఓకే.